వీకే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. దీని మీద ఇప్పటికే చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి, రకరకాల న్యూస్ వింటున్నాం. ఇక రామ్ చరణ్ ఒప్పుకున్నాడా నిహారిక హీరోయిన్ గా రావడానికి అనే క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోలేదు అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఈ విషయమే ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఏం చెప్పాడో మనం కూడా చూద్దాం. నిహారిక సినిమాలోకి వస్తున్నట్లు నాకు తెలియదు, నేను కూడా పేపర్లో చదివాను అంటూ చెప్పేశాడు. ఒక కమర్షియల్ హీరోయిన్ అంటే మీకు సమ్మతమేనా? ఒకవేళ తను హీరోయిన్ అయితే ఆ ఇబ్బంది ఏదో మా బాబాయ్కి ఉండాలి, మా బాబాయ్కి లేని అభ్యంతరం మాకెందుకు అని కూడా వెల్లడించేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఫాదర్ గా ఆయన ఓకే అనుకున్నప్పుడు మాకు ఓకే అంటూ చెప్పేశాడు. ఈ సమాధానాన్ని బట్టి అర్థమైన విషయం ఏమిటంటే నాగేంద్ర బాబు తన కుమార్తె హీరోయిన్ ఎంట్రీ తమ సొంత డిసిషన్ అని కూడా అర్థమైపోతుంది. మెగా ఫ్యామిలీని సంప్రదించలేదు అనే ఒక విషయం కూడా ఈ సమాధానాన్ని బట్టి అర్థమైపోతుంది. ఏదేమైనా ఒక మనస్సు అనే సినిమా ద్వారా నాగశౌర్య పక్కన హీరోయిన్ గా నిహారిక దర్శనమివ్వనుంది. మరి ఈ సినిమాని అక్టోబర్ 30 లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరవుతారని ఒక టాక్ నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో అక్టోబర్ 30. ఇది లేటెస్ట్ మూవీ. నెక్స్ట్ మూవీ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.